ఒక పిల్లవాడి తండ్రిని గొప్పతనం, గ్రేట్నెస్ అంటే ఏమిటి అని అడిగాడు. నేను ఫలానా వ్యక్తి చాలా గొప్పవాడని, అంత గొప్ప పని చేశాడని, ఇంత గొప్ప పని చేశాడని అంటూ ఉంటారు. నాన్న, ఈ గొప్పవాళ్ళు ఎవరు? వాళ్ళు గొప్ప స్థాయికి ఎలా ఎదిగారు అని పిల్లవాడు అడిగాడు. తండ్రి 2 మొక్కలు తెప్పించి ఒకదాన్ని ఇంట్లో, ఇంకొక దాన్ని బయట నాటించాడు. ఈ రెండిట్లో ఏది క్షేమంగా పెరుగుతుంది అని అడిగాడు. నాన్న, ఇంట్లో పెరుగుతున్న మొక్కే క్షేమంగా ఉంటుంది, బాగా పెరుగుతుంది. ఆరుబయట పెరుగుతున్న మొక్కకి వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల రక్షణ ఉండదు, ఏ జంతువైనా తినేయచ్చు. దీని గురించి సరైన సమయంలో జవాబు చెప్తాను అన్నాడు తండ్రి. పిల్లవాడు పై చదువులకు వెళ్ళి 4 ఏళ్ల తర్వాత వచ్చాడు. ఇంట్లో ఉన్న మొక్కను చూసి, చూడండి నాన్న, ఈ మొక్క క్షేమంగా ఉంది, అందుకే అంత బాగా పెరిగింది అన్నాడు. నువ్వు బయట పెరుగుతున్న మొక్కను కూడా చూసిరా ఒకసారి అని తండ్రి బయటికి పంపించాడు. ఆ అబ్బాయి బయటికి వచ్చి దృఢంగా, ఏపుగా, ఎత్తుగా పెరిగిన చెట్టును చూసి ఆశ్చర్యపోయాడు, నమ్మలేకపోయాడు కూడా. అప్పుడు తండ్రి, బయట పెరిగిన మొక్క వర్షం, చలి, వేడి వంటి సమస్యలను ఎదుర్కొంది. ఇంట్లో పెరుగుతున్న మొక్కకి కష్టం అంటే ఏమిటో తెలియదు, సంపూర్ణమైన సూర్యరశ్మి కూడా తగలలేదు, అందుకే పూర్తిగా ఎదగలేదు అన్నాడు. గొప్పతనం రావాలంటే పడాలి, దెబ్బలు తగలాలి, కష్టాలు, నష్టాలు ఎదుర్కోవాలి. రెట్టించిన ఉత్సాహంతో, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో కృషి చేసి అధిగమించాలి. అప్పుడే గొప్పవాళ్ళు అవుతారు. నీ లక్ష్యాన్ని వదిలిపెట్టకపోతే ఎన్నిసార్లు విఫలం చెందినా తప్పకుండా గొప్పవాడి అవుతావు. గుడ్ లక్.